శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 14వ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారుతున్నటువంటి సూర్యభగవానుని యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది
అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి సూర్యుడి యొక్క బలం అంటే సూర్యుడు ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి అవటం వల్ల వీళ్ళ యొక్క ధైర్యం, వీళ్ళ యొక్క సాహసం, వీళ్ళ యొక్క ప్రతిభ అంతా కూడా సూర్య భగవానుడి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే కదా మరి బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య యోగం అనే ఉన్నత విద్యా యోగం, ఒక నిపుణ యోగం కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఒక విధంగా ఈ మిథున రాశి వారి జీవితంలో రాణించాలంటే కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం ఉండాలి. వీలైతే బుధాదిత్య యోగం ఏర్పడితే 100% ఈ రాశివారు ఏ స్థాయిలో ఉన్నా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సూర్యభగవానుడు మరి ప్రస్తుతం అష్టమ స్థానం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున 9వ స్థానంలోకి మారడం జరుగుతుంది. సో ఒక విధంగా ఈ 9వ స్థానంలోకి మారడం అన్నది జాతకులకి ఒక విధంగా అనుకూలమైన స్థానం అయితే కాదు. సో ఎందుకంటే కేవలం సూర్యభగవానుడు తన యొక్క 12 నెలల సంచారంలో అంటే ఒక సంవత్సరానికి 12 రాశులు మారడం జరుగుతూ ఉంటుంది. ఆ రాశులు మారే ప్రభావంలో 3వ భావం, 6వ భావం, 10, 11 భావాల మీద తన యొక్క మంచి ఫలితాలని, అనుకూలమైన ఫలితాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఉపచయ స్థానాలు గమనిస్తే అభివృద్ధి మాట. అందుకనే కంపల్సరిగా ఒక సంవత్సరానికి ఏదో ఒక అచీవ్మెంట్ ప్రతి ఒక్కరు సూర్యబలం ఉన్నవాళ్ళు సాధిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి 9వ భావంలోకి రావడం అన్నది ఒక విధంగా ఏంటంటే గత నెలతో పోల్చుకుంటే మనకి జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో జరిగే ఈ నెలంతా కూడా మరి ఈ మిథున రాశి వారికి రవి అష్టమ స్థాన సంచారం అన్నది అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. ఏదో ఒక మానసిక అసంతృప్తి, అనవసర వ్యయం, వృత్తిపరమైన ఇబ్బందులు, ఏదో ఒక ఆవేదనకి గురి అవ్వడం జరిగింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫిబ్రవరి 14 దాకా కూడా ఈ మిథున రాశి వారికి కొంత చీకట్లో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు 9వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్దల్ని కలుసుకోవడం, గురువుల ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడానికి అనుకూలించే అవకాశం. కానీ ఒక విధంగా ఏంటంటే మరి అధికారులతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే వృధా ప్రయాణాలు, అన్నెసరీ ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే రాబోయే మార్చి 14 తర్వాత మాత్రం ఒక ఉన్నత స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 మధ్యలో కొంతవరకు ఈ జాతకులు అధికారుల నుంచి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అలాగే పెద్దవారితో మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి. అయితే దైవ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. సో ఒక విధంగా విదేశ ప్రయాణాలు, విదేశ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం, అలాగే ఏంటంటే శరీరం యొక్క ఫిట్నెస్ కోసం ప్రయత్నిద్దాం అనుకున్న వాళ్ళకి సో ఏదన్నా ఒక ప్రకృతి ఆశ్రమంలో ప్రవేశించి దాంట్లో శుభ్రంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం తగు నియమాలు పాటించడం వల్ల కంపల్సరీగా ఈ సూర్యభగవానుడు ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఇది ఏవైనా ఈ నెల రోజుల పాటు సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఈ రాశివారు కంపల్సరీగా వీలైతే నియమంగా ఉండడం, అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సూర్యుడు అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా విపరీతమైనటువంటి బలం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవరిని మనం ఎంత గొప్పవాళ్ళమో అన్నటువంటి భావన వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. సో ఈ భావన వల్లే ఎవరిని లెక్క చేయకుండా ఇతరులపై అథారిటీ సాధించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్లే కొద్దిగా అధికారులతోని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన యొక్క ఇగోని కొద్దిగా తగ్గించుకొని అధికారులతో సహనంగా మెలగడం వల్ల ఖచ్చితంగా మరి మంచి ఫలితమే
వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అటు ఆరోగ్యాన్ని, మంచి నేముని, మంచి ధనాన్ని కూడా పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం, మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.